ఆడవాళ్ళని ఎంత దారుణంగా 5 సంవత్సరాలు మీరు ఆడవాళ్ళతో బిహేవ్ చేశారు. ఆడవాళ్ళని ఎంత దారుణంగా హత్యలు, నేరాలు, ఘోరాలు, రేప్లు, చిన్న చిన్న పసిపిల్లల మీద కూడా అంత అగాత్యాలు చేసినా అంత దారుణంగా కనీసం మీరు ఎవరి మీద ఒక్క క్రమశిక్షణా చర్య తీసుకున్నది కూడా లేదు. చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతారు. పొడి చేసి వెళ్ళినటువంటి కార్యకర్తలు మీ పక్కనుంటే వాళ్ళని పట్టుకొని మీరు మీటింగులు చేస్తారు. ఇట్లాంటి స్వభావం ఉన్న మీరు, సొంత తల్లిని చెల్లిని బయటికి నెట్టేసిన మీరు ఈరోజు నీతులు చెప్తున్నారు అంటే ఆ నీతులను ఏమనుకోవాలి? అసలు ఇవి నీతులా? మీరు గత 5 సంవత్సరాలు బూతులే మాట్లాడారు. ఇప్పుడు మీ నోట్లో నుంచి నీతులు వస్తూ ఉంటే అవి కూడా ప్రజలకి చాలా దారుణంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే మీ అంత అసహ్యంగా, మీ అంత అవమానకరంగా, మీ అంత గుబ్సాకరంగా మేము మాట్లాడలేం. మాకెందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ నేర్పించారు. క్రమశిక్షణతో, నీతి నిజాయితీలతో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం మేము. కాబట్టి మీకు మతిపోయి మాట్లాడుతున్నారు. మీకు అసెంబ్లీకి రావాలి అనిపిస్తే రండి, రాకూడదనుకుంటే రాజీనామా చేసి పొండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి నోటుకొచ్చినట్టు మాట్లాడితే, మొన్నసారి 11 సీట్లతో బయటికి గెంటేశారు. ఈసారి వచ్చి మీ చొక్కా పట్టుకొని ఖచ్చితంగా కార్యకర్తే కాదు ప్రతి ప్రజలు కూడా నిలదీసి అడగాల్సినటువంటి ఒక దురదృష్టమైనటువంటి చర్య తెచ్చుకుంటారు మీరు. ఎందుకంటే దానికి భయపడే మీరు దేనికి రావట్లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి బయటకు రావాలంటే శవం ఉండాలి ఖచ్చితంగా. ఆయన శవం చూస్తేనే కారు వెళ్తుంది, శవం చూస్తేనే ఇది నడవగలగాడు. ఎందుకంటే ఆయనకి శవాలతోని రాజకీయాలు, శవాలతోని బిజినెస్ చేయటం అలవాటు ఆయనకి. కాబట్టి ఈయన బయటకు వచ్చాడు అంటే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళే భయపడతారు. ఎందుకంటే ఫస్ట్గా ఆయన సీఎం అవ్వాలంటే చిన్నాన్న పైకి లేపేశాడు. మొన్నసారి వాళ్ళ అమ్మ చెల్లి ఎంత భయపడ్డారంటే మళ్ళీ ఈయనకి పదవి కాలంలో మా ఇద్దరిలో ఎవరు పోతారు అని భయపడ్డారు. మొత్తానికి ఏదో ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ఆయుష్ గట్టిగా ఉండి వాళ్ళు ఎక్కడో దాక్కొని వాళ్ళ అమ్మను అతను బయటికి పంపించాడు కాబట్టి సరిపోయింది. పాపం చాలా మంది మన రాష్ట్రంలో అనుకుంటారు, అందరూ తల్లిని బయటకు పంపించాడు, ఆవిడకి ఆయుష్ ఉండబట్టే బయటకు వెళ్ళింది. ఇంట్లో ఉంటే ఆవిడ చచ్చిపోయి ఉండదు, మీకు ఎవరికి తెలియదు. పాపం వాళ్ళ చెల్లి కూడా ఏదో ఆయుష్ గట్టిగా ఉండబట్టి ఆయనకి ఆస్తి నపం పెట్టి ఆవిడ బయటకు తోసేశాడు.